హాయ్ ఫ్రెండ్స్, ఇట్స్ మీ శాండీ రీనా ఛానల్కి స్వాగతం. టుడే మన స్పెషల్ రెసిపీ ఎండు చేపలు, కోడిగుడ్డు, మునక్కాయ వేసి కర్రీ చేశాను. ఈ రెసిపీ కోసం మనం ఒక కడాయిని తీసుకొని అందులో ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ వచ్చింది అన్నప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం ఎగ్స్ బాయిల్ చేసుకున్న ఎగ్స్ పీల్ తీసుకొని ఎగ్స్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. అదే ఆయిల్లో ఎండు చేపలను కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మరీ క్రిస్పీగా కాకుండా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. రిమైనింగ్ ఆయిల్లోనే మనం కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా కుక్ అవ్వాలి ఫాస్ట్గా అంటే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఫాస్ట్గా కుక్ అవుతాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇవన్నీ మంచిగా వేగాయి అంటే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కారం కూడా యాడ్ చేసుకొని లిడ్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ మనం లిడ్ తీసి కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా కొంచెం చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని ఇప్పుడే వేయించి పెట్టుకున్న ఎండు చేప ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. లిడ్ పెట్టుకొని 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవటం వల్ల మన కర్రీలో ఉన్న ఉప్పు, కారము, పులుపు అన్నీ ముక్కలకి మంచిగా పడతాయి. 10 మినిట్స్ తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ కూడా యాడ్ చేసుకొని కరివేపాకు గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఈ కర్రీ ప్రిపరేషన్కి పెద్దగా టైం పట్టదు, బట్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఎండు చేపలు, ఎండు రొయ్యలు ఇష్టపడేవాళ్ళు కంపల్సరీగా వీక్లీ వన్స్ అన్న తీసుకోవాలంట ఫుడ్లో. ఎందుకంటే వీటిల్లో కాల్షియం ఎక్కువ ఉంటుందని మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మీరందరూ ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇట్లు మీ సంధ్య.